ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆర్టికల్ 15కు సంబంధించినటువంటి అంశాల గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఆర్టికల్ 1 నుంచి 14 వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ సంబంధిత వీడియోస్ కూడా ప్లేలిస్ట్గా క్రియేట్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. సో ఈరోజు ఆర్టికల్ 15కి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. మెయిన్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్సో దీనికి ఇంటర్లింక్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 15 అంటే గుర్తొచ్చేటటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటంటే, వన్ ఈజ్ చంపకం దొరైరాజన్ కేస్, చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్, దీంతోపాటు ఎస్ఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేస్, ఎస్ఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేస్. ఈ రెండు కేసులు కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనం సుప్రీంకోర్టు కేసులస్ గురించి సపరేట్గా సిరీస్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. అయితే ఆ ఆర్టికల్ 15లో మనకి ఏ సంబంధిత అంశాలు కల్పించారంటే, ముఖ్యంగా 5 రకాలైనటువంటి వివక్షతలు ఏవైతే ఉన్నాయో, డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించరాదు అనేటటువంటి నిబంధన మనకి ఇందులో పొందుపరచడం జరిగింది. మరి ఏంటి ఈ 5 రకాలైనటువంటి వివక్షతలు? ఒకటోది మతపరంగా, రిలీజియన్ బేస్డ్గా, దెన్ ఆల్సో జాతి పరంగా, రేస్ పరంగా, దీంతోపాటు కులము, క్యాస్ట్ బేస్డ్గా, అలానే లింగం, జెండర్ బేస్డ్గా, దీంతోపాటు పుట్టుక పరంగా ఈ 5 రకాలైనటువంటి వివక్షతలను పాటించరాదు. ఆర్టికల్ 15లో మనకి 5 రకాల వివక్షతల గురించి చెప్తే, ఆర్టికల్ 16లో 7 రకాల వివక్షతల గురించి చెప్పడం జరిగింది. ఈ 7 డిస్క్రిమినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పాటించకూడదు అకార్డింగ్ టు ఆర్టికల్ 16. ఆర్టికల్ 15 ప్రకారం 5 రకాలైనటువంటి వివక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించరాదు అనేసి ఉన్నది. ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, ఈ 2 డిఫరెన్సెస్. అండ్ ఆల్సో ఏంటి ఏ రకాలైనటువంటి వివక్షతలు పాటించరాదు అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. సో దట్ ఆర్టికల్ 15లో మనకి మళ్ళీ ఆర్టికల్ 15 క్లాస్ 1 నుంచి 15 క్లాస్ 6 వరకు మొత్తంగా 6 సబ్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో దట్ ఆ అంశాలు ఏంటి అనేది చూడొద్దాం. సో ఫస్ట్ 15 క్లాస్ 1కి సంబంధించినటువంటి అంశం ఏంటంటే, రాజ్యం ఏదైతే ఉందో అది పౌరులను జాతి, మత, కుల, లింగ, అలానే పుట్టుక ప్రాతిపదికన వివక్షత చూపించరాదు. సో ఈ 5 గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో దీని ఆధారంగా రాజ్యం ఎటువంటి వివక్షత కూడా చూపించరాదు. సో ఇది ఆర్టికల్ 15 క్లాస్ 1. దెన్ ఆర్టికల్ 15 క్లాస్ 2 ఏంటి అంటే, ప్రజా ప్రయోజకరమైనటువంటి ప్రదేశాలలోకి అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. సో ప్రజా ప్రయోజనకరమైనటువంటి ప్రదేశాలు అంటే ఏంటి? అందరికీ సమాన ప్రవేశం ఉండాలి. ప్రజా ప్రయోజనకరమైనటువంటి ప్రదేశాలు అంటే అటు బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, రైట్, అలానే హోటల్స్, దీంతోపాటు వినోద ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజా ప్రయోగకరమైనటువంటి ప్రదేశాలే కదా. ఇటువంటి విషయాల్లో అందరికీ కూడా సమాన ప్రవేశం కల్పించాలి. ఎటువంటి డిస్క్రిమినేషన్ కూడా చూపించకూడదు. అందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఈక్వల్గా ప్రవేశాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనకి 15 క్లాస్ 1 ప్రకారం ఎటువంటి వివక్షతలు చూపించరాదు. 15 క్లాస్ 2 ప్రకారం ఏముందంటే ఈక్వల్గా అందరినీ ట్రీట్ చేయాలి, సమాన ప్రవేశం కల్పించాలన్నాం. అయితే వీటికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏంటా మినహాయింపులు అంటే, ఫస్ట్ 15 క్లాస్ 3 ప్రకారం మహిళలు అలానే బాలలకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు అలానే సౌకర్యాలు కల్పించవచ్చు. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, ఇఫ్ ఇన్ కేస్ మత, జాతి, కుల, లింగ వివక్షత పుట్టుక పరంగా ఎటువంటి వివక్షత చూపించరాదు అనేసి ఆర్టికల్ 15 క్లాస్ 1లో చెప్పాం. హౌవెవర్ కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అటు మహిళలు, బాలలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు అనేసి ఆర్టికల్ 15 క్లాస్ 3లో చెప్పడం జరిగింది. దెన్ ఆర్టికల్ 15 క్లాస్ 4లో ఏం చెప్పారంటే, సోషల్లీ బ్యాక్వర్డ్ కావచ్చు, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, అలానే షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించవచ్చు అని చెప్పారు. సోషల్లీ అలానే ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, అలానే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క అభివృద్ధి కోసం, వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ కోసం, డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు, ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు ఇవ్వవచ్చు అనేది ఆర్టికల్ 15 క్లాస్ 4 అనేది. దెన్ ఆ తర్వాత ఈ 15 క్లాస్ 4 అనేది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు అంటే, 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకురావడం జరిగింది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇటువంటివి కూడా అడుగుతారు. సో ఆర్టికల్ 15 క్లాస్ 4 అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో రాజ్యాంగ సవరణ ద్వారా చంపకం దొరైరాజన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి ఈ క్లాజ్ని చేర్చారు. మనం నాకు చెప్పుకున్నాం కదా, ఫస్ట్ చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి ఈ 15 క్లాస్ 4ని ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. దెన్ 15 క్లాస్ 5 ఏంటి అంటే,
ప్రైవేటు అలానే ప్రభుత్వ ధన సహాయం పొందిన విద్యా సంస్థలన్నింటిలోనూ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు షెడ్యూల్డ్ క్యాస్ట్లు అలానే షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు మినహాయింపులు ఇవ్వచ్చు. ఇది ఇంపార్టెంట్. ఈ అంశాన్ని మళ్ళీ మనం ఆర్టికల్ 30ని ఇంటర్లింక్ చేస్తూ కూడా చదవచ్చు. ఆర్టికల్ 30 ఏంటంటే మైనారిటీస్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన అంశాలు. సో ఆర్టికల్ 15 క్లాస్ 5 ప్రకారం ఏంటంటే ప్రైవేటు అలానే గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిలో సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి అలానే షెడ్యూల్డ్ క్యాస్ట్లకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు రిజర్వేషన్స్ కల్పించవచ్చు అనేసి ఆర్టికల్ 15 క్లాస్ 5లో చెప్పడం జరిగింది. అయితే మనకి ఆర్టికల్ 30 ఏదైతే ఉందో ఆర్టికల్ 30 ఏంటంటే మైనారిటీ సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇందులో ఈ నిబంధన అనేది వర్తించదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్పెషల్గా మనం డిస్కస్ చేసుకుందాం. జస్ట్ మీకు ఒక క్లారిటీ మీకు గుర్తుండాలనే అంశం మీద చెప్పారు. సో ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ 15 క్లాస్ 5 అనేది మనకి 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 15 క్లాస్ 4 అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేశారు. దెన్ 15 క్లాస్ 6 ప్రకారం సో ఇది రీసెంట్గా 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరేంటి 15 క్లాస్ 6 అంటే అగ్రవర్ణ పేదల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రైవేట్ అలానే ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10% మించకుండా రిజర్వేషన్లు కల్పించాలి అనేటటువంటి అంశాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా మైనారిటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి విషయంలో వర్తించవు. సో ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి, 15 క్లాస్ 5 అనేది సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ అలానే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 15 క్లాస్ 4 ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 15 క్లాస్ 5 ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 15 క్లాస్ 6 ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. సో ఇదైతే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది 93rd, దెన్ ఇది 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. అలానే ఆర్టికల్ 15లో ఎన్ని రకాల డిస్క్రిమినేషన్స్ గురించి చెప్పారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాల డిస్క్రిమినేషన్స్ అంటే 5 రకాల డిస్క్రిమినేషన్స్ గురించి చెప్పారు. ఏంటంటే అవి మత, జాతి, కుల, లింగ అలానే పుట్టుక. సో 1 ఈజ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, జెండర్ అండ్ బర్త్. ఈ 5 రకాల వివక్షతలను చూపించరాదు అనేసి ఆర్టికల్ 15లో చెప్పడం జరిగింది. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ 16 గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.